తమిళనాడులో భారీగా బంగారం వెండిని సీజ్ చేశారు. ఎన్నికల స్క్వాడ్ తనిఖీల్లో భారీగా పట్టుబడుతూ ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ విరుద్ నగర్ అలాగే చెన్నై, తిరువళ్ళూరులో ముమ్మర తనిఖీలు చేస్తూ ఉన్నారు అధికారులు. ఇప్పటి వరకు 100 కిలోలకు పైగా బంగారం వెండిని స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని గోల్డ్ అలాగే సిల్వర్ ని సీజ్ చేశారు. అటవీ శాఖ సీజ్ చేశారు అధికారులు, అలాగే ఐటీ శాఖకు అప్పగించారు. ఒకవైపు పొలిటికల్ హీట్, మరోవైపు తనిఖీల హాట్. ఎన్నికల వేళ తమిళనాడులో ప్రలోభాల పర్వంపై ఈసీ కొరడా చూపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ మెరుపు తనిఖీలు చేస్తున్నారు. చెన్నైలోని మాధవరం దగ్గర 44 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. అలాగే చెన్నై శివార్లోని పల్లవరం దగ్గర 13 కిలోల గోల్డ్, 34 కిలోల సిల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక తిరువళ్ళూరు దగ్గర 45 తులాల బంగారం, విరుద్ నగర్ లో 14 కోట్ల ఆర్నమెంట్స్ ను సీజ్ చేశారు. పట్టుబడిన సరుకుకి ఎలాంటి రసీదులు లేవు. ఎవరు ఎక్కడికి ఎందుకు తీసుకువెళ్తున్నారన్న వివరాలు లేవు. లెక్కాపత్రాలు లేని బంగారు నగలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని ఐటీ శాఖకు అప్పగించారు. ఓట్ల కోసం ఎరవేసేందుకు ఇలా బంగారు నగలు, వెండి వస్తువులు, చీరలు తరలిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.